నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. నగరంలో అర్హులైన పేదలకు నివేశన స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 20వ తేదీన ఒంగోలు వస్తున్నారని, అదే రోజున 25,000 మందికి పట్టాలు పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో కలిసి బాలినేని అగ్రహారం, చినమల్లేశ్వరం గ్రామాలలో నివేశన స్థలాలకు కేటాయించిన భూములు పరిశీలించారు. వార్డుల ఏర్పాటుతో పాటు అంతర్గత రహదారుల నిర్మాణం, ఇతర పనుల పురోగతిని సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎర్రజల్ల దగ్గర ప్రభుత్వ భూమిలో పట్టాలు ఇద్దామని ఆలోచన చేస్తే టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారని బాలినేని తెలిపారు. ఇదే విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో అర్హులైన లబ్ధిదారులు అందరికీ భూమి కొనుగోలు చేసి పట్టాలిద్దామని సీఎం అన్నారని బాలినేని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా 231 కోట్ల రూపాయలు కలెక్టర్ అకౌంట్లో వేసి రైతులకు పారదర్శకంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. పేదవారికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేక ఈ స్థలంపై కూడా నేనేదో ఎకరానికి 8 లక్షలు తీసుకున్నానని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదని కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామన్నారు. గతంలో కూడా నేను చెప్పడం జరిగిందని, ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని, లేకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. భూములు ఇచ్చిన రైతుల్లో టీడీపీ, వైసీపీ సానుభూతి పరులు ఉన్నారని, వారు ₹1 నాకు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ 231 కోట్లు ఎవరి దగ్గర అయితే భూములు కొన్నామో వాళ్లకు నేరుగా వాళ్ల అకౌంట్లోకి నగదు జమ చేయటం జరిగిందని తెలిపారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వచ్చి పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తారన్నారు. పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, మేయర్ గంగాడ సుజాత, ఇన్ఛార్జి ఆర్డీఓ లోకేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఇతర రెవెన్యూ అధికారులు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. జగనన్న కాలనీ హౌసింగ్ సంబంధించి ఎర్రజల్ల దగ్గర మరి ఆ గ్రౌండ్ సంబంధించి గతంలో తెలుగుదేశం అక్కడ అంతకుముందర కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనింగ్కి ఇస్తే అది మైనింగ్కి కరెక్ట్ కాదు, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, అది మైనింగ్కి ఇవ్వటానికి లేదు, అది ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఏదైనా చేయాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం నాయకులు కోర్టులో వేయటం జరిగింది. టోటల్గా అది హౌస్ సైట్స్కి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా డిసైడ్ చేసి అక్కడ ఏర్పాటు చేస్తే, ఎవరైతే తెలుగుదేశంలో అతను కోర్టులో వేసాడో ఇది మైనింగ్కి ఇవ్వాలని, మళ్ళీ అతని చేతే అది మైనింగ్ ఇవ్వకూడదని వేసాడు, అది మైనింగ్కే ఇవ్వాలని చెప్పి అతని చేతే కోర్టులో ఇచ్చినటువంటి మనుషులు వీళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి పట్టాలు ఇవ్వకూడదు, వాళ్ళు ఇవ్వరు, మనం ఇవ్వకూడదు. దానికోసం చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే, సరే ఒక పని చేయి, నువ్వు ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఎక్వైజ్ చేసి టోటల్గా అందరికీ కూడా ఎవరికైతే పట్టాలు ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, దానికి సంబంధించి 231 కోట్లు డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజే ఉన్నారు, అది జరిగే పని కాదు, ఇప్పుడు 230 కోట్లు ముఖ్యమంత్రి ఇచ్చే పని లేదు, పట్టాలు రావు అని చెప్పి ప్రచారం చేశారు. నేను ఒకటే చెప్పాను, నేను కనుక పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ కూడా చేయనని చెప్పాను. మరి ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నిట్లో ఈ 2 నెలల్లో అమ్మఒడి కార్యక్రమం కానీ, మరి చేయూత కార్యక్రమం కానీ 1000 కోట్లు ప్రజలకి మరి వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఆయన ఎట్లా ఇబ్బంది పడి మరి 230 కోట్లు మన ఈ హౌస్ సైట్స్ డబ్బులు వేయటం జరిగింది, కలెక్టర్ గారి అకౌంట్లో వేయటం జరిగింది. ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా రైతులకి డైరెక్ట్గా నేరుగా కలెక్టర్ గారి మరి నేరుగా రైతులకు వేయటం జరిగింది. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు, ఇక్కడ సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఎట్లా ఒకటి ఆపాలని చెప్పి వాళ్ళు నిన్న మాట్లాడుతూ ఏం చెప్పారు, మేము పేదవాళ్ళకి సరిగ్గా రావట్లేదు, సరిగ్గా జరగలేదని చెప్పి ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, మొత్తం ఆ రోజు అధికారులు వెరిఫై చేసి అన్నీ సచివాలయానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి ప్రతి డివిజన్లో వెరిఫై చేసి వాళ్ళకి పట్టాలు ఎవరికి ఇవ్వాలో వెరిఫై చేసి మరి భరోసా పత్రాలు ఇవ్వటం జరిగింది. నేను కనీసం
మా ఇంటి డ్రైవర్ కానీ పన్నెవాళ్ళకి కానీ కూడా రికమెండ్ చేయాలి. ఒక్క పట్టా కూడా బయట కూడా ఎవరు కూడా రికమెండ్ పారదర్శకంగా. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఈ ఇచ్చినటువంటి ఇప్పుడు ఇచ్చే పట్టాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరా? ఖచ్చితంగా అది పారదర్శకంగా జరిగింది. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఒకవేళ ఏమన్నా అప్పటికి అప్పుడు భరోసా పత్రాలు ఇచ్చేటప్పటికి సిక్స్త్ వ్యాల్యుయేషన్ లేదు. అట్లాంటి ఏమన్నా ఒక రేషన్ కార్డు మీద 2 వచ్చి ఉండొచ్చు. అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా సరిచేసి మళ్ళీ కూడా క్లియర్గా అవి కూడా కొన్ని కట్ చేసి కూడా ఇవ్వటం జరుగుతుంది. కేవలం ఈ పట్టాలు ఇవ్వకూడదు, మరి పట్టాలు ఇస్తే ఎమ్మెల్యేకి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మరి ఆయన వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు. కానీ వాళ్ళు ప్రజల చేత చీదరించి పడతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళు పెట్టినట్టు మన ఏమంటున్నారు, నేను కేవలం పేదవాళ్ళకి అందాలి, పారదర్శకంగా కుల మతాలకు సరిగ్గా లేదు అని చెప్పి ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పి అంటున్నాడు. కానీ పిల్లు వేసిన దాంట్లో ఒకటి ఉంది. ఒక విషయం ఏం చెప్పారంటే, ఎమ్మెల్యేకి ప్రతి ఎకరాకి 8 లక్షలు రైతులు ఇచ్చారు, రైతుల దగ్గర 8 లక్షలు తీసుకున్నారు అని చెప్పి పిల్లు వేశారు. ఈ ల్యాండ్లో సంబంధించి ఒక వైసీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళలో. వాళ్ళనైనా ఎవరైనా ఒక్క మనిషి వచ్చి ఎమ్మెల్యే గారు ₹1 తీసుకున్నాడని చెప్తే నేను రాజకీయాల నుంచి విరమిస్తా. ₹1 సిగ్గు లేదా మీకు ఆ రకంగా కోట్లు వేయటానికి? చెప్పమనండి. ఇక్కడ ఉన్న రైతులు ఎవరినైనా నేరుగా కలెక్టర్ గారి అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లో పడ్డాయి డబ్బులు అంటే ప్రజల్ని మోసం చేస్తారా మీరు? అంత రైతులు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తే ఇన్ని సంవత్సరాలు, ఇక్కడ 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటామా ఏమిటా? అంతకంటే నీచమైన బతుకుందా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటే చెప్తున్నాను, పట్టాలు మళ్ళీ అన్నీ కూడా అందరికి కూడా చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇచ్చి తీర్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఒకవేళ మీకు అంత బాధగా ఉంటే నేను రాజకీయాల నుంచి పోటీ కూడా చేయకుండా, కానీ పేద ప్రజల మటుకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం మటుకు చేసి తీర్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. మేము ఎందుకు ఇంత తొందరగా చేయాల్సి వస్తుందంటే వాళ్ళు ఏమి చేస్తున్నారో అర్థం కావట్లా. పేద ప్రజలకు అన్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము పట్టాలు ఇస్తున్నాం. 20వ తేదీ సీఎం గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకొని తర్వాత పెద్ద డివిజన్లో కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటాం. ఇంకా కూడా 6-7 మంది దాకా ఏం సార్ అంతేనా 6-7 మంది దాకా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు కూడా మేము 2000 చిల్లర దాకా ప్రొవిజన్ పెట్టున్నాము. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే మన తర్వాత వెరిఫికేషన్ చేసినవి వాళ్ళు అర్హులు ఉన్నారో, తర్వాత నెక్స్ట్ 90 డేస్ దాంట్లో వచ్చిన వాళ్ళు కానీ ఈ మధ్య అప్లై చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా అర్హులు వాళ్ళు అందరికి కూడా ఇస్తాం. అవసరమైతే ఇంకా కూడా అర్హులు ఉంటే కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా డబ్బులు తీసుకొని తప్పకుండా అందరికి కూడా ఒంగోలులో ఇంకా గుడిసె అనేది ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు ఉండాలి. ఎవరు పేదవాళ్ళని లేకుండా చేస్తామని చెప్పి కూడా ఇల్లు వాటికి కంపల్సరీగా అన్ని వసతులతోటి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మన కలెక్టర్ గారు వచ్చినప్పుడు సార్ మనం ఫ్యూచర్లో ఈ శ్మశానం కానీ ఇవన్నీ కూడా అవసరం కాబట్టి ఇప్పుడే ల్యాండ్ ఎక్కువ చేద్దామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. అట్లానే చేద్దామని చెప్పినాం. శ్మశానానికి మన ఆల్రెడీ పార్క్కి అన్నీ కూడా ఎమ్యూనిటీస్, ఆల్ ఎమ్యూనిటీస్ ఇప్పుడు గ్రేటర్ కమ్యూనిటీలో ఏ ఎమ్యూనిటీస్ ఉంటాయో ఆ ఎమ్యూనిటీస్ కూడా అన్నీ పెట్టి పక్కా కూడా పేదలందరూ కూడా ఒక మంచి కాలనీగా ఒక టౌన్షిప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2 టౌన్షిప్లు మనం మొత్తం కూడా ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేస్తాం. వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరున్నా కానీ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి. మరి వాళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బులు నేరుగా పడ్డాయా లేకపోతే ఇచ్చారని చెప్పి అందరితో మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు 35 లక్షలు ఇచ్చారు. 35 మీరు చెప్పారు అయ్యే అకౌంట్లో మాకు పడ్డాయి. రైతులందరూ పడ్డాయి. అందరు రైతులందరూ కూర్చొని ఇంటర్వ్యూ చేయించండి. ఒక్క రైతు కనుక ఒక డబ్బులు తెచ్చినట్టుంటే ఈ రోజుకి రాజీనామా చేసిపోతా. అసలు ఇంకో విషయం, పారదర్శకంగా అసలు ల్యాండ్ కూడా నేను చూడండి, కరెక్ట్గా అడగండి. నేను వచ్చి చూడను, మీరు ఎక్కడ ఎక్కువ చేస్తుంటే అక్కడ చేయండి, నేను మాత్రం ఇంటర్ఫియర్ కాను అని చెప్పిన. 4 రోజుల క్రితమే వచ్చి ల్యాండ్ చూడటం కూడా జరిగింది. అంతమంది ల్యాండ్ కూడా చూడాలని పట్టాలు ఇస్తున్నట్టుకి ఏందా మా పరిస్థితి అనేది ఓచుకోలేకపోతున్నారు. దానికి ఏం చేస్తాం? ఇంత బయట అలాడిపోతున్నాను నేను. ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు.
జగనన్న పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద దాదాపుగా లాస్ట్ 3 to 4 yearsగా మన అందరూ కూడా ఎదురు చూస్తున్న హౌస్ సైట్ ప్లస్ కన్వెయన్స్తో పాటు ఈ ఒంగోలు నగర ప్రజలకి ఇవ్వాల్సిన ఈ ఇంటి స్థలం పంపిణీ కార్యక్రమం ఫైనల్గా ఇవాళ మనం కన్ఫర్మ్ అయ్యి 25 తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఈ ఒంగోలు నగరంకి రావడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ కార్యక్రమం కింద ఇప్పటికే గవర్నమెంట్ నుంచి 221 లక్షల రూపాయలు ఆ డబ్బు ఇచ్చిన కార్యక్రమం కూడా ఇక్కడ జరగడం జరిగింది. ఈ డబ్బు ఇచ్చిన వెంటనే ఈ ల్యాండ్ ఎక్విజిషన్స్ 540 ఎకరాలు ఈ అగ్రహారము ఈ మల్లేశ్వరపురం ఒక చోట్ల ఎర్రజర్ల దెన్ ముక్తినుతులపాడు లొకేషన్స్ అనదర్ 2 డిఫరెంట్ టౌన్షిప్స్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. ఇప్పటికే మనకి దాదాపుగా 460 acres ఆల్రెడీ ఎక్విజిషన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 60 acres కూడా త్వరలో ఇవాళ రేపట్లో అది కూడా ఎక్విజిషన్స్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మల్లేశ్వరపురం ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. ఇక్కడ కావాల్సిన మామూలు సదుపాయాల కోసము 21,33 లక్షల రూపాయలు ఓన్లీ ఫర్ మామూలు సదుపాయాలు కూడా రోడ్స్, ఇక్కడ వచ్చిన కామన్ అమ్యూనిటీస్కి కావాల్సిన బేసిక్ ఫార్మేషన్స్ అండ్ స్టోన్ ప్లాంటేషన్స్ అండ్ జంగిల్ క్లియరెన్సెస్ గురించి దాదాపుగా 21,33 లక్షల రూపాయలు ఆయన వర్క్ కొన్ని టెండర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి వర్క్ కూడా చాలా వార్ ఫూటింగ్ లెవెల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ మాత్రం కాకుండా ఆల్రెడీ ఈ ఎర్రజర్లలో దాదాపు 2020లో ముందే ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసి అక్కడ ప్లాటింగ్ చేసి దాదాపుగా 10,000 మందికి హౌసింగ్ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ ఒంగోలు నగరం కోసము 15,800 హౌసింగ్ బెనిఫిషరీస్ కూడా హౌసింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు 10,000 మంది అక్కడ మ్యాపింగ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్త ప్లాట్స్ ఇచ్చేసి వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్పిన 2 టౌన్షిప్లో వాళ్ళకి హౌసింగ్ అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దాదాపుగా 22,000 మందికి ఈ కన్వెయన్స్ డీడ్లు ప్లస్ 15,800 మందికి హౌసింగ్ శాంక్షన్స్ కూడా ఇదే చోట్లో చేయడం జరుగుతుంది. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్, ఎందుకంటే దాదాపుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చేసి ఇల్లు కూడా ఇచ్చిన కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో ఇంతమందికి ఆగిపోవడం వివిధ కోర్టు కేసెస్ కారణాల వలన ఆగిపోయిన విషయము ఇవాళ ఫైనల్గా వాళ్ళందరికీ కూడా రావడం చాలా అదృష్టము. అండ్ ఇలాంటి కార్యక్రమంలో ఖచ్చితంగా సీఎం గారు ఇక్కడ రావడము ఇది అన్నీ కూడా ఆయన చేతిలో అందరికీ ఇవ్వడం అంటే ఇది చాలా సంతోషమైన ఒక విషయము. మీ అందరితో అదన్నీ కూడా షేర్ చేయడానికి అనుకుంటున్నాను. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ పి పరమేశ్వరరెడ్డి, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, డిఆర్ఓ ఆర్ శ్రీలత, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు తదితరులు హాజరయ్యారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఫారం 6, 7, 8 తదితర ఫారాలలో ఏవైనా పెండింగ్లో ఉంటే వాటిపై త్వరగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఎన్నికల విధులకు కేటాయించబడిన అధికారులను తగిన శిక్షణ ఇవ్వాలని, పోలింగ్ కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలను ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఎస్పీలతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల లోపల కీలకమైన ప్రదేశాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకుని ఎన్నికలలో మద్యం, నగదులను అరికట్టాలన్నారు. ఎన్నికలకు కేటాయించబడిన పోలీసు అధికారులకు తగిన శిక్షణ ఇవ్వాలని, ఎన్నికలకు తగినంత సిబ్బంది ఉండేలా చూసుకోవాలని, తగినంత సిబ్బంది లేకపోతే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సి విలేజ్ సువిధ లాంటి మొబైల్ యాప్లపై ఎన్నికలకు కేటాయించబడిన సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాధారణ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రథసప్తమి వేడుకలను ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలోని చెన్నకేశవస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, సతీమణి శచీదేవి ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవంలో
కళారాల నృత్యాల మధ్య పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తిలకించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఇదిపల్లి గురునాథరావు, ఈవో డి రజనీకుమారి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. परार्थे श्वेत वराह कल्पे वये श्री वेंकट कलस्य उत्तर दिग्भागे अहोबिल नक्षत्र शुभयोग शुभकरण हेमंगल श्रीहपदे पुरुषोत्तमस्य श्री भूनील समेत प्रसन्न सर्वेषां सहकुटुंब योग्यता फल सिद्ध्यर्थं स्वामिनः विशेष पूजां च इंदिरा रमण गोविंद ओम ध्रुवन्ते राजावर ప్రతి ఒక్కరు కూడా రథముతో అందరు రావచ్చు. అందరు కూడా వచ్చి రథాన్ని లాగితే మీకున్న దోషాలన్నీ
పైకొచ్చి తిప్పాలి. ఇటు పక్క తగులుతుంది, ఇటు పక్క ఈశాన్యం తగులుతుంది. నిదానంగా పైకి రావాలి, ఇంకొంచెం పైకి రావాలి, పైకొచ్చి తిప్పాలి, పైకి రావాలి. ఇంకాస్త ఉత్తరం పోవాలి. స్వామివారి శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారు ఈ రోజున రథంపై ఆశీనులై భక్తులందరికీ కూడా కనువిందుగా దర్శనం కల్పిస్తున్నారు. దాదాపు 70 సంవత్సరాల తర్వాత స్వామివారు రథం మీద ఆశీనులై భక్తులకు దివ్య దర్శనం కల్పిస్తున్నారు. రథం మీద ఉన్న స్వామివారిని దర్శించినట్లయితే మనం తెలుసో తెలియక చేసిన సర్వ పాపాలన్నీ కూడా తొలగి ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాల్సిగా కోరుచున్నాము. ఆలయం వద్ద నుంచి బయలుదేరి ఏనుగు చెట్టు కృష్ణ ప్రచారానికి వస్తే మొహమాటం కొద్దీ మాట్లాడే వారిని చూస్తూ ఉంటాం. కానీ ఆడపడుచులా ఆహ్వానించి పుట్టింటి కానుకల చీర, పండ్లు, పసుపు, కుంకుమ అందించి ఆహ్వానించే వారిని చూసి ఉండడం. అయితే ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని శచీదేవి మహిళలతో మమేకమయ్యారు. స్త్రీ శక్తితో శచీదేవి అనే పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అలాంటి విశేష ఆదరణ లభిస్తోంది. నగరంలోని 28వ డివిజన్ రాజా పానగల్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో పలు అపార్ట్మెంట్లకు వెళ్లిన శచీదేవి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు గురించి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. ఊహించని విధంగా ఆత్మీయ స్వాగతం పలికారు. దీంతో శచీదేవి పులకించిపోయారు. వృద్ధులతో సైతం మాట్లాడి ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను కాదని వాస్తవాలను బేరీజు వేసుకోవాలన్నారు. మంచిని మంచిగా చూడడం అవసరమని ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికలలో మన ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఒంగోలు ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి మరోమారు వాసన్నను వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఓడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, కార్పొరేటర్ నీలంరాజు సరోజ, నాయకులు పాతాలపు కోటేశ్వరరావు, కార్పొరేటర్లు తాడి కృష్ణలత, పెద్దిరెడ్డి నియంతకుమారి, వేమూరి భవానీ, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి అరుణ, మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జి బడుగు ఇందిర, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. మీ పింఛన్ 1వ తేదీ వాలంటీర్ ఇంటికి తీసుకొచ్చి రావాలంటే మనం మన వాసనలు గెలిపించుకోవాలి. లేకపోతే మళ్ళీ మీరు అందరూ వాసన కూడా సపోర్ట్ చేయండి. మీకు చెప్పలే, మీరు అందరికి చెప్పి నాకు కావాల్సింది అందరినీ కలుస్తున్నారు. ఈసారి కూడా వాసనకి సపోర్ట్ అన్ని పనులు పెట్టించుకుంటారు కదా. 5 సార్లు గెలిచారు. అసలు ఒప్పుకోడండి, అసలు ఒప్పుకోడు మీకు.
5 సార్లు మీ అభిమానంతో 5 సార్లు గెలిచారు మా వాసన్న. 6సారి తప్పకుండా మీ ఆదరాభిమానాలు మాకు కావాలి. మీ ప్రజాభిమానంతో మన వాసన్న ఎప్పుడు మీకే నేనేసేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈరోజు 28వ డివిజన్ అపార్ట్మెంట్స్లో తిరిగాము. స్పందన చాలా బాగుంది. అందరికీ పథకాలు అందుతున్నాయి. తప్పకుండా వాస్ గారికి ఓటేసి జగన్ గారు మళ్ళీ సీఎం కావాలని, వాసన్న వాళ్ళ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. అందరూ బాగా స్పందిస్తారు. శ్రీమతి సచీదేవి గారు ఇక్కడ పర్యటించారు. ఇక్కడ స్పందన బాగా ఉంది. అందరూ వాసనకి జగనానికి ఓటేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి. అంత హ్యాపీగా ఉన్నారు. మన వాసన సతీమణి అయినటువంటి సచీదేవి గారు ఈ రోజున వాసన గురించి ప్రచారంలో భాగంగా ఆయన గొప్పతనం, ఆయన పాలన గురించి చెప్పే విధంగా, ప్రజలు మమైక్య విధంగా శేషమ్మ ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క 28వ డివిజన్ల అపార్ట్మెంట్ సందర్శించడం జరిగింది. ప్రజలందరూ కూడా వాసన యందు వారి ప్రేమను, వారి నమ్మకాన్ని కూడా ప్రజలు తెలిపారు. ఈ రోజున శేషమ్మ ఇక్కడికి రావటం, ప్రజల ఆదరణ చూడటం ఈసారి ఎన్నికల్లో వాసన విజయం తథ్యమని మరొకసారి రుజువైంది. యోగా పట్ల పిల్లలలో ఆసక్తిని పెంపొందించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడా జరిగిన విధంగా సుమారు 3000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో మహాసూర్యవందనం కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలో చేపట్టడం అభినందనీయమని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. పోలీసు పెరేడ్ గ్రౌండ్లో ప్రవీణ్ సంకల్ప యోగా సమితి వ్యవస్థాపకులు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ఏర్పాటు చేసిన మహాసూర్యవందనం కార్యక్రమాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఓం భారవే నమః ఓం ఖగాయ నమః ఓం విష్ణాయ నమః ఓం రవయే అగ్గాయ నమః ఓం ఆకరాయ ఖగా ఓం ఖగాయ నమః ఆదిత్య ఓం ఆదిత్యాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం సవిత్రే ఓం మిత్రాయ నమః ఓం రవయే నమః. మహాసూర్యవందనం కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం అని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, భారత్ వరల్డ్ రికార్డ్ నమోదులో భాగంగా విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తి, అవగాహన పెంపొందించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలియచేయడంలో భాగంగా 3000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో సూర్య నమస్కార యోగ వందనం కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి కారకులైన పతంజలి శ్రీనివాసుకు సహకరించిన అధికారులకు, ఉపాధ్యాయులకు, పాల్గొన్న విద్యార్థులకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఏకధాటిగా 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం గొప్ప విషయం అని, గత 9 నెలలుగా పిల్లలకు అవసరమైన శిక్షణ ఇవ్వడం వల్లనే ఈ మహా సూర్యవందనం కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు 108 సార్లు సూర్య నమస్కారాలు ఏకధాటిగా సుమారు 1:40 యోగా గురువు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేయడం జరిగిందన్నారు. పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ లక్ష్య సాధనను సాధించడానికి ఈ సూర్య నమస్కారాల సాధన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ స్కూల్స్, సంక్షేమ వసతి గృహాలలో సూర్య నమస్కారం కార్యక్రమం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో 3200 పిల్లలు అంటే అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఒక 4 డిఫరెంట్ మండల్స్ ఆఫ్ ఒంగోలు కాన్స్టిట్యున్సీ అండ్ ఎస్ఎన్పాడు, కొండేపి కాన్స్టిట్యున్సీ నుండి 3200 కిడ్స్ 108 సారి సూర్య నమస్కారాలు కంటిన్యూస్గా 1 hour 48 minutesలో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక వార్ ఫూటింగ్ లెవెల్లో చేసేసి ఇవాళ ఒక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో, వరల్డ్ రికార్డ్స్లో ఇవాళ రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దాదాపుగా ఒక 9 నెలలుగా పతంజలి శ్రీనివాస్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిప్రజెంట్ బై డిఈఓ గారు అండ్ అదర్ స్కూల్ టీచర్స్ వాళ్ళిద్దరూ ఆధ్వర్యంలో
దాదాపుగా ఒక 32 డిఫరెంట్ స్కూల్స్లో చేయడం జరిగింది. వాళ్ళకి లాస్ట్ 9 monthsగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా ఫిట్ అయిన తర్వాత ఈ ప్రదర్శన చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఒక జ్యూరీగా మన భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్యూరీ అండ్ మన ప్రో వైస్ ఛాన్సలర్ కంబంపాటి సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ వివేకానంద యోగా యూనివర్సిటీస్ బెంగళూరు కూడా ఇవాళ జ్యూరీగా వచ్చేసి ఈ ఎంటైర్ కార్యక్రమం చూడము వీళ్ళన్నీ కూడా అడ్జుడికేట్ చేసేసి ఈ రికార్డ్ని రిజిస్టర్ చేయడం చాలా సంతోషము. ఈ కార్యక్రమం దీంతో ఆగకుండా మన జిల్లాలో ఉంటున్న ఆల్ 2000 స్కూల్స్లో టీచర్స్ ద్వారా పీపీడీస్ ద్వారా ఖచ్చితంగా ఈ యోగాని ఒక విషయము వాళ్ళకి ఒక హ్యాబిట్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. బెంగళూరులోని యోగా విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ కంభంపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సూర్య నమస్కారాల వలన ఆరోగ్యం పెంపొందడంతో పాటు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. బెంగళూరులోని యోగా విశ్వవిద్యాలయంలో యోగా నేచురోపతిలో 150 మంది విద్యార్థులు ఉచితంగా విద్యను అభ్యసిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో తూర్పు గోదావరి జిల్లా అమలాపురం వద్ద 300 ఎకరాల్లో యోగా విశ్వవిద్యాలయం రాబోతున్నట్లు తెలిపారు. నేటి జీవన శైలిలో పిల్లలకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ను భారత్ వరల్డ్ రికార్డ్ జ్యూరీ సభ్యులు కలెక్టర్కు అందజేశారు. కార్యక్రమంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ భారత్ వరల్డ్ రికార్డ్ జ్యూరీ సభ్యులు డాక్టర్ శ్యామ్, జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, డిటిసి సుశీల, సెంట్రల్ మేనేజర్ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సూర్య నమస్కారాలు చేసినందువల్ల ఆరోగ్యం మాత్రమే వస్తుందని అనుకోవద్దు. యోగా యూనివర్సిటీ బెంగళూరులో ఉంది. వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. త్వరలోనే మేము తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం దగ్గర గోదావరి సముద్రం కలిసే చోట 300 ఎకరాల భూమిలో ఒక విశ్వవిద్యాలయం, యోగా విశ్వవిద్యాలయం ప్రారంభిస్తున్నాం. ఆ విశ్వవిద్యాలయంలో ఇంతమంది విద్యార్థులకి చక్కటి విద్యావకాశాలు ఉన్నాయి, యోగాన్ని అభ్యసించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 145 దేశాలలో మన యోగా ప్రబలంగా ఉంది. అన్ని దేశాలకు వెళ్ళవచ్చు, లక్షలు సంపాదించవచ్చు. యోగా వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు, ఆదాయం కూడా ఉంటుందని తెలియజేస్తూ ప్రబలంగా ఉంది. అన్ని దేశాలకు వెళ్ళవచ్చు, లక్షల ఆరోగ్యం మాత్రమే కాదు, ఆదాయం కూడా ఉంటుందని తెలియజేస్తూ నాకు అవకాశం అన్ని దేశాలకు ఆరోగ్యం మాత్రమే కాదు, ఆదాయం కూడా ఉంటుందని తెలియజేస్తూ నాకు అవకాశం శ్రీ సూర్య భగవానుడికి 38,80,000 ఆహుతుల్ని సమర్పించారు. ఆహుతులంటే యజ్ఞం అంటే ఇదేదో మతానికి సంబంధించింది కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క విద్యార్థి కూడా భంగిమలు 38,80,000 భంగిమలను సమర్పించారు. ఇది ఒక అద్భుతం, ఇది ప్రపంచ రికార్డు. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇన్ని వేల మంది 108 రౌండ్లు 145 నిమిషాల్లో సూర్య నమస్కారాలు జరిగింది లేదు. ఇది ప్రకాశం జిల్లాలోనే సాధ్యమైంది. అది మన గౌరవ కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారి ఆశీస్సులతో, అండదండలతో సాధ్యమైంది. అలాగనే ఈరోజు కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటూ ఇది ఇంతటితో ఆగదని గౌరవ కలెక్టర్ గారు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా చేస్తే 2 లక్షల మంది విద్యార్థులతో ఈ రికార్డుని మనమే బ్రేక్ చేస్తాం. name is Josna. I am studying 6th grade in Balametta Government Girls High School. ఈరోజు జరిగిన 108 రౌండ్స్లో నేను పార్టిసిపేట్ చేశాను.
ఈ పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు యోగా 9 నెలల క్రితమే సార్ వచ్చాడు స్కూల్ దగ్గరికి. అయితే అప్పుడు యోగా స్టార్ట్ చేశారు. అయితే 12 రౌండ్లు చేయించగానే నాకు బాగా కాలు నొప్పులు వచ్చినాయి. నెక్స్ట్ రోజు నేను వెళ్ళాలంటే వెళ్ళనన్నాను. తర్వాత మళ్ళీ 34 చేయించారు. అంతా సార్ వల్లే. తర్వాత నేను ఈరోజు 108 రౌండ్లు కూడా చేశాను. అసలు నేను చేయలేనేమో, పడిపోతాను అనుకున్నాను ఖచ్చితంగా. కాకపోతే సార్ వల్లే చేశాను. మా కలెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్. మా అమ్మ అనింది, నువ్వేంది చాలా తేడాగా ఉన్నావు, చాలా మార్పు వచ్చింది నీలో, బాగుంటున్నావు అనింది. మా కలెక్టర్ సార్కి, మా పీటీ సార్స్కి, మా పతాంజలి సార్కి చాలా థ్యాంక్స్. మా పతాంజలి సార్ని మేము డాడీ అని పిలుస్తాము. మా డాడీకి చాలా థ్యాంక్స్. జిల్లాలోని ఎంపిక చేసిన సచివాలయాలలో ఆధార్ అప్డేషన్ చేయటం జరుగుతుందని సచివాలయ పర్యవేక్షణ అధికారి ఉషారాణి తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఆధార్ అప్డేషన్లో నూతన సాంకేతికత పరిజ్ఞానంపై ఎంపిక చేసిన సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఓడాయ్ సెంటర్ నిపుణులు వచ్చి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఉషారాణి తెలిపారు. ప్రజలు ఎంపిక చేసిన సచివాలయాలలోనే ప్రభుత్వం నిర్దేశించిన తక్కువ ధరలకు ఆధార్ సేవలు పొందవచ్చన్నారు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ ట్రైనింగ్ 1.55 పెనాల్టీ మా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉడాయికి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది వచ్చి మనకి ఇక్కడ ఆధార్ సెంట్రల్ ఆపరేటర్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 180 వర్షన్ ఒకటి వచ్చిందండి. ఆ 180 వర్షన్లో ఉన్నటువంటి కొత్త మార్పులు చేర్పులు ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడ. వల్ల మన ఎవరైతే ఆధార్ మరి మార్పులు చేర్పులు కావాల్సిన వాళ్ళు ఆధార్ సెంటర్లు సచివాలయాల్లో ఉన్నాయి. 144 మంది ఆధార్ సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు. దయచేసి మీరు ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అధిక మొత్తాలు చెల్లించకుండా మన సచివాలయంలోనే మినిమం రేటుకి ఈ సేవలు పొందొచ్చు. వీళ్ళకి ఎప్పుడు కూడా బయట వాళ్ళకంటే ఎక్కువగా మన వాళ్ళకి అప్డేటెడ్ సర్వీస్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి మనకి ఈ కొత్త వర్షన్స్ అన్నీ కూడా వాళ్ళు నేర్చుకొని మీకు కావాల్సిన విధంగా మీకు కావాల్సిన పత్రాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా మీ సేవా సెంటర్లు అలాగే ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నష్టపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాలంటీర్ల సేవలకు ప్రతిరూపాలని నిజాయితీ నిబద్ధతే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వైసీపీ కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమలపు సురేష్ అన్నారు. కొండేపి ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో కొండేపి, మర్రిపూడి, పొన్నలూరు మండలాల గ్రామ వాలంటీర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 250 లక్షల మంది గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నారని మంత్రి సురేష్ అన్నారు. వీరిలో 85% మంది డిగ్రీ, పీజీ చదివిన వారే ఉండడం విశేషమని పేర్కొన్నారు. వాలంటీర్ని నియమించుకునేటప్పుడు ఒకసారి వెనక్కి చూసుకుంటే 4 సంవత్సరాల క్రితం వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి వారు ఎవరైనా కూడా కేవలం గౌరవ వేతనం తీసుకొని పనిచేయాలి. మరి దీనికి కూడా పెద్దగా ఎక్కువ విద్యార్హతలు కూడా ఎక్కువ పెట్టలేదనుకుంటా. 10వ తరగతి విద్యార్హత, 10వ తరగతి చదివిన వాళ్ళందరూ కూడా వాలంటీర్లుగా పనిచేయచ్చు అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా 2,57,000 మందిని ఈ రాష్ట్రంలో వాలంటీర్లుగా నిర్వహించుకోవడం జరిగింది. కేవలం 13% మాత్రమే 10వ తరగతి చదివిన వాళ్ళు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఎంతమంది? ఈరోజు 5% మంది పీజీ చదివిన వాళ్ళు ఉన్నారు, 45% మంది డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే డిప్లొమా చదివిన వాళ్ళు ఉన్నారు. అంటే సుమారు ఈ 13% పక్కన పెడితే 2% మంది డిగ్రీ మరి డిప్లొమా చదివిన వాళ్ళు పక్కన పెడితే మిగిలిన 85% మంది డిగ్రీ ఆ పైన క్వాలిఫికేషన్ చదివిన వాళ్ళు ఈరోజు వాలంటీర్గా పనిచేస్తున్నారంటే దీన్ని ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ఎంతమంది విద్యార్హత కలిగినటువంటి వాళ్ళని ఆకర్షించిందో ఒక్కసారి మీరందరూ గమనించాలని చెప్పడం సందర్భంగా. తిరుమల తిరుపతి దేవస్థానాలలో నిర్వహించిన రథసప్తమి వేడుకలలో ఒంగోలుకు చెందిన ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులకు అరుదైన గౌరవం దక్కింది. రథసప్తమి సందర్భంగా ఒకే రోజు నిర్వహించే 7 వాహన సేవలలో 3 వాహన సేవలకు పొన్నూరు శ్రీనివాస్ వ్యాఖ్యానాన్ని అందించారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి దేవస్థానంలో ఉదయం హంసవాహన సేవకు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు.
అలానే తిరుమల కొండపై జరిగిన రథసప్తమి వేడుకలలో సాయంత్రం కల్పవృక్ష వాహన సేవకు, రాత్రి చంద్రప్రభ వాహన సేవకు పొన్నూరు వెంకట శ్రీనివాసులు ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాషిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానాలలో వేలాది భక్తజన సందోహం మధ్య తన వ్యాఖ్యాన మాధుర్యాన్ని అందించిన పొన్నూరు వెంకట శ్రీనివాసులు పలువురు ఆధ్యాత్మికవేత్తలు అభినందించారు. గతంలో కూడా శ్రీశైల పుణ్యక్షేత్రంలో శివరాత్రి సందర్భంగా నిర్వహించిన పాగాలంకరణ సేవకు, దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దేవస్థానంలో ఉపన్యాసం చేసి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేయటం అభినందించదగ్గ విషయమని పలు ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు అన్నారు. స్వామివారు ఆ సూర్య భగవానుడు ఈ గోవిందరాజస్వామి వారి యొక్క గాలి గోపురాలని చూస్తూ ఆయన కూడా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి 2 గాలి గోపురాలు ఆకాశాన్ని అమ్ముతున్నట్లుగా, వైకుంఠాన్ని తాకుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. 2 గాలి గోపురాలు, ముందున్నటువంటి గాలి గోపురం, లోపల ఉన్నటువంటి గాలి గోపురానికి మించి ఆకాశాన్ని, వైకుంఠాన్ని అందుకుంటుందా ఈ గాలి గోపురం అన్నటువంటి ఇదిలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారిని దర్శించుకోవడం ద్వారా తమ యొక్క జీవితాలు ధన్యత పొందాయి. ఈ జన్మ ఇచ్చినందుకు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎత్తినందుకు ఈ 2 కళ్ళతో స్వామివారిని దర్శించి 2 చేతులతో స్వామివారికి కైమోర్పులు సమర్పించి స్వామివారిని కొలిచేటటువంటి భాగ్యం మనకి కల్పించాడు. ఎంతో మంది భక్తులు ఉన్నప్పటికీ ఈరోజు రథసప్తమి వేళ తిరుపతికి వచ్చేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మనకి కల్పించాడు గోవిందరాజస్వామి వారు. తిరుమల కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు. సచివాలయాలలో పనిచేసే గ్రామ వార్డు వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సేవా పథకాల ప్రోత్సాహకాన్ని పెంచి ఇస్తున్నట్లు సచివాలయాల పర్యవేక్షణ అధికారి ఉషారాణి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయాలలో మంచి సేవలు అందించే వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్రులకు గతంలో ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక రాయితీని పెంచినట్లు తెలిపారు. ఈ విషయాన్ని వాలంటీర్లు అందరూ తెలుసుకోవాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక మన సచివాలయాలు, ఆ సచివాలయాలకి పట్టుగొమ్మలు మన వాలంటీర్లు. వారి యొక్క సేవలను మెచ్చి ప్రతి సంవత్సరం వారికి ఇచ్చే పురస్కారాల్లో కొంత పెంపు అనేది జరిగిందండి. ఆ విషయాన్ని అందరూ గమనించాలి. మొట్టమొదటిగా సేవా వజ్రానికి 45,000 వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అలాగే సేవారత్నాలకి 30,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే సేవామిత్రాలకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఇది 30,000, 15,000, 5,000గా ఉండేది. 30,000 పురస్కారాన్ని 45,000 పెంచి ఇస్తున్నారు. అలాగే 20,000 పురస్కారాన్ని 30,000గా చేశారు. 5,000 పురస్కారాన్ని 15,000గా చేసి మనకి నిరంతరం మనకు అన్ని సేవలు అందిస్తున్న వాలంటీర్లకి ఈ విధమైన పురస్కారాలు మనము గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
దర్శి నగర పంచాయతీలో వామపక్ష కార్మిక రైతు సంఘాలు తలపెట్టిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల బంద్ విజయవంతంగా నిర్వహించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక రైతాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరుతూ ఏఐటీయూసీ, సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన భారత్ బంద్ పారిశ్రామిక సమ్మె విజయవంతంగా నిర్వహించినట్లు నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి మాడపాకల రమేష్ బాబు, దర్శి డివిజన్ సిపిఎం పార్టీ కార్యదర్శి తాండవ రంగారావు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా ప్రజలను మోసగిస్తుందని వారు విమర్శించారు. పెళ్లూరులోని శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం 17వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో మడనూరు మల్లికార్జున గురుకుల్ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వచనం, అఖండ స్థాపన, 108 కలశాలతో అభిషేకం, గణపతి హోమం, రుద్రహోమం నిర్వహించారు. దేవాలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. గ్రామంలో అమ్మవారి ఫ్లెక్సీలు, విద్యుత్ దీపాలతో అమ్మవారి బొమ్మలు ఏర్పాటు చేశారు. పెళ్లూరు గ్రామంలో అమ్మవారిని గ్రామోత్సవంలో భాగంగా ముందుగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వాహనంపై ఉంచి కళారాలు, బాజా భజంత్రీలు, మేళ తాళాలు నడుమ విద్యుత్ కాంతులు, బాణాసంచా మధ్య అమ్మవారిని ప్రధాన రహదారుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామంలోని వీధుల్లోకి వస్తున్న అమ్మవారు ఉన్న వాహనానికి మహిళలు వార్లు పోశారు. కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కోటిరెడ్డి లక్ష్మీనారాయణ దీక్షితులు పర్యవేక్షించారు.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ జ్వాలాముఖి పరదేవతాయే నమః. ముందు సత్య కేబుల్ యాజమాన్యానికి ధన్యవాదాలండి. మన పెళ్ళూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి 7వ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా పెళ్ళూరు గ్రామంలో వేంచేస్తున్నటువంటి జ్వాలాముఖి అమ్మవారికి ఈ నెలలో 16, 17, 18 ఈ 3 రోజులు కూడా అమ్మవారి యొక్క పీఠంలో అత్యంత వైభవపేతంగా అమ్మవారికి వార్షిక మహోత్సవ తిరణాలు అనేటువంటి జరుగుతుంది. ఈ రోజున మొదటి రోజున అమ్మవారికి విశేషమైనటువంటి 108 కలశాలతో అమ్మవారికి అభిషేకము, తదుపరి ఈ సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. రేపు అమ్మవారి యొక్క పీఠంలో దశమహా విద్య హోమాలు జరుగుతాయి. 3వ రోజు 18వ తారీఖు ఆదివారం ప్రాతకాలంలో అమ్మవారికి అభిషేకం నిత్య కార్యక్రమాలతో పాటుగా గురునాథేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవం, తదుపరి అన్నప్రసాద వినియోగం జరుగుతుంది. విశేషమైనటువంటి అలంకారం, పోలంగి సేవ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపబడుతుంది. కనుక భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై జ్వాలాముఖి దేవి నమః. వల్లూరులోని రైజ్ కృష్ణసాయి గ్రూప్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్సాహంగా సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించారు. పతంజలి యోగా పీఠ్ రాష్ట్ర అధ్యక్షుడు బాలూజీ యోగాచార్య ఆధ్వర్యంలో 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిరోజు 15 నిమిషాలు సూర్య నమస్కారాల సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని బాలాజీ అన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సిద్ధ హనుమంతరావు, డైరెక్టర్ ఏవి భాస్కరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి సంపత్, పతంజలి యోగా అధ్యక్ష కార్యదర్శులు బోయపాటి రవి, వలివేటి సుధీర్, యోగా శిక్షకులు ఇంద్రజ్యోతి టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎందుకంటే ఆహారమే ఔషధం. మళ్ళా ప్రత్యేకంగా ఔషధాలను ఆహారంగా తీసుకుంటాం ఈరోజు, కానీ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఇంకా మంచి నీళ్ళు తీసుకోవాలి, మంచి నిద్ర, అది కూడా వాస్తవం. ఆరోగ్యవంతమైన లక్షణాలు ఇవన్నీ. ఆరోగ్యం అంటే ఏంటని చెప్పలేదు. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, మంచిగా నిద్రపోవాలి, మంచి నీళ్లు తాగాలి, సరైన వ్యాయామం కూడా చేయాలా వద్దా? ఇవన్నీ బాగానే ఉన్నాయి. వ్యాయామం అక్కర్లేదా? వ్యాయామం చేయాలి. ఎంత చేస్తే అంత ఫలితం వస్తుంది. కనీసం రోజు ఒక 10-15 నిమిషాల పాటు చేయగలిగిన ఆవశ్యకత చాలా ఉంది. రోజు 1-2 గంటల ఆరోగ్యం కోసం సమయాన్ని వెచ్చించి చాలామంది ఉన్నారు. దానికి తగ్గ ఫలితాలు పొందుతుంటారు. కానీ కనీసం మనం బిజీ కదా అందరికంటే ప్రపంచంలో బిజీ ఎవరంటే మనమే. సో మనకు సమయం లేదు. ఒక 15 నిమిషాల సమయం ఉంది నా కోసం నేను కేటాయించుకోగలిగిన అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓన్లీ 15 minutes డైలీ మీకోసం మీరు కేటాయించగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఒక 10 members. ఈ 10 మంది ఆరోగ్యంగా ఉన్నా చాలు, భారతదేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ 15 నిమిషాల్లో ఏం చేయాలి, ఎలా ఆరోగ్యాన్ని పొందాలనే కాన్సెప్ట్ తోటి గత 3 సంవత్సరాలలో 3 సార్లు మీ కాలేజీకి రావడం జరిగింది. నన్ను చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లాస్ట్ 3 years 3-4 times ఇక్కడ ఇదే కార్యక్రమం కండక్ట్ చేశాం. 22nd నవంబర్లో ఒక 3 days ఇక్కడ హాస్టల్లో ఉండే వాళ్ళకి మార్నింగ్ టైం ట్రైనింగ్ ఇచ్చాం. ఎంతమంది పాల్గొన్నారు? ఓకే, సంతోషం. ఏం చేస్తున్నారు తర్వాత? ఆ రోజు కూడా ఇదే చెప్తాం, రోజు 15 నిమిషాల సమయం కేటాయించండి అని. థ్యాంక్ గాడ్ గుర్తుపెట్టుకున్నారు. నేను ఇక్కడికి వచ్చిన సంగతి గుర్తుపెట్టుకున్నారు, సంతోషం. కనీసం ఒక 15 నిమిషాలు మా బాధ్యత ఇదే చెప్తూ ఉంటాం. మీరు చేస్తారా చేయరా, దాని అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది అనేది మీ ఇష్టం. అది ఒక 15 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకుని ఒక 5 నిమిషాలు సూర్య నమస్కారాలు చేయండి, ఒక 5 నిమిషాలు ప్రాణాయామం, ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి చాలు. మీరు హ్యాపీగా ఉంటారు. జీవితాంతం డాక్టర్తో పని లేకుండా, మందులతో పని లేకుండా హాయిగా జీవించవచ్చు. ఇది ఎంతమందికి ఉంది ఇది కోరిక? డాక్టర్లతో మందులతో పని లేకుండా జీవించాలని కోరుకోవట్లేదా? ఒంగోలు నగరంలో తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు దట్టంగా పొగమంచు అలుముకుంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా సరిగా కనిపించలేనంతగా దట్టంగా పొగమంచు కమ్ముకుంది. వాహనాలు హెడ్లైట్లు వేసుకుని హారన్ మోగించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రైల్వే స్టేషన్ను కూడా దట్టంగా పొగమంచు ఉండడంతో
ప్లాట్ఫారం వైపు చిన్నగా వెళ్తూ హారన్ మోగించుకుంటూ వెళ్లడాన్ని చూస్తే పొగమంచు తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాయకులు పార్టీ మారినంత మాత్రాన పార్టీకి నష్టం జరగదని వైసీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త పానెం చిన్న హనిమిరెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరికైనా వేటు తప్పదని హనిమిరెడ్డి హెచ్చరించారు. పార్టీని నాయకులు వీడినా కార్యకర్తలు ఓటర్లు కనిపెట్టుకుని ఉన్నారని గుర్తు చేశారు. కృష్ణ చైతన్య పార్టీని వీడినా ప్రజలు ఆయనను చూడరని, సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పాలన చూస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగించాడన్నారు. బాపట్ల జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు మాట్లాడుతూ ఎవరు పోయినా పార్టీకి నష్టం లేదన్నారు. నియోజకవర్గంలో పార్టీకి సమన్వయకర్తలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజల దీవెనలే హనుమిరెడ్డికి విజయం చేకూర్చి పెడతాయన్నారు. పదవులు అనుభవించి పార్టీ మారి పార్టీకి తీరని నష్టం చేశారని మొదటి నుంచి మేము అధిష్టానానికి చెబుతూనే ఉన్నామని తెలిపారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ జజ్జర ఈశ్వరమ్మ, ఆనందరావు, జువ్వి రాము, పార్టీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, కొల్లా భువనేశ్వరి, జాగర్లమూడి యలమందారావు, కోట శ్రీనివాసకుమార్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా పార్టీకి వచ్చేటప్పటికి ఒక క్రమశిక్షణ ఉంది. మా పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణతో ఉంటారు. ఎవరైనా కానీ ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అందరికీ ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లో కృష్ణ చైతన్య గారు కావచ్చు, కరటి గారు కావచ్చు, గొట్టిపాటి రవికుమార్ కావచ్చు, వీళ్ళు ఎంతమంది కలిసినా ఎవరు కలిసినా పార్టీ విజయాన్ని ఎవరు కూడా ఆపలేని పరిస్థితి ఈరోజు అర్థం కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా ప్రతి లబ్ధిదారుడికి చేకూరుతూ ఉంది. అభివృద్ధి వచ్చేటప్పటికి చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేర్చునిచ్చారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పి, ప్రతి పేదవాడు 3 పూట్ల భోజనం చేయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో ప్రతి నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా దేనికోసం ఆశించి పార్టీలు మాట్లాడడం తప్పితే చీమకుర్తిలోని శ్రీ భద్రావతి సహిత
భావన ఋషి స్వామివారి నగరోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పులి వాహనంపై ఉంచి భాజా భజంత్రీలు, మేళ తాళాలు నడుమ విద్యుత్ కాంతులు, బాణాసంచా మధ్య స్వామివారి ఊరేగింపు చీమకుర్తి ప్రధాన రహదారుల గుండా శోభాయమానంగా నగరోత్సవం నిర్వహించారు. నగర వీధుల్లో ఊరేగుతున్నారు కాబట్టి భక్తులందరూ వారిని దర్శించుకొని వాళ్ళ కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. బ్రహ్మలోకము చేరి మగ్గములు కూర్చుకొని ముల్లోకవాసులకు వస్త్రములు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఎప్పుడూ నవ్వుతూనే ఉండు. నీ నవ్వు ఎలా ఉండాలంటే సమస్యలే చిన్నబోయేలా. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.